హాయ్ అన్న. చెప్పండి అన్న, రాఖీలు ఎలా ఉన్నాయి? ఈసారి రాఖీలు అయితే కొంచెం పిరంగానే ఉన్నాయి కానీ మళ్ళీ కూడా కొంటున్నారు కొనేవాళ్ళు. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ కావడంతో మాకు రీటైల్ గా తక్కువ అయిపోయింది ఇప్పుడు బిజినెస్. ఇంకొకటి రాఖీ అనేది యాక్చువల్ గా రాఖీ ఫెస్టివల్ వచ్చిందే మన హిందూ ధర్మంలో. కృష్ణుడు ఎప్పుడైతే కృష్ణునికి సిస్టర్ ఉన్నారో ఆమె రాఖీ ఆమె చేతికి దెబ్బ తగిలినప్పుడు, కృష్ణునికి దెబ్బ తగిలినప్పుడు ఏదైతే చక్రంతో ఆయన చేయి కోసుకోపోవడంతో ఎప్పుడైతే ఆమె చీర చింపి కట్టడం చేసిందో ఆ దారానికి ప్రతీక్షగా మనకు హిందూ ధర్మంలో రాఖీ అనేది కట్టడం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కంపల్సరీగా రాఖీ అంటే రక్షాబంధన్ అంటే మనకు ఒక సేఫ్టీగా, అంటే మనకు రక్షగా దేవుడు మన ఎంబడి ఉండాలి అన్నట్టు, మన ఆడపడుచులకు ఆశీర్వాదం మనతో ఉండాలి అన్న ఉద్దేశంతో మనకు రాఖీ అనేది కట్టడం ఉంటుంది. మన హిందూ ధర్మంలో చాలా విశేషంగా చేసే రాఖీ పండుగ. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అన్న బ్రదర్ అండ్ సిస్టర్ లైవ్లీహుడ్ కావాలి అంటే ఈ రాఖీతోనే వస్తుంది. వేరే రిలేషన్లో వేరే హిందూ ధర్మం విడిచిపెట్టి వేరే క్యాస్ట్లో ఏ దాంట్లో కూడా ఈ రాఖీ ఫెస్టివల్ ఉండదు. కానీ మన దాంట్లోనే ఉంది, మనమే చేసుకుంటాం ఈ ఫెస్టివల్. కానీ ఇది ఇండియన్స్ అందరూ ఎంతో గౌరవంగా చేసుకునే ఫెస్టివల్ ఇది. రాఖీ పండుగ అంటే అన్న ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఫ్రెండ్షిప్ డేకి ఉన్నంత విలువ ఇప్పుడు రాఖీకి లేనట్టు అయిపోయింది. యాక్చువల్గా ఏమైంది అంటే ఫ్రెండ్షిప్ డేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ రాఖీకి ఇస్తలేదు. కొంతమంది కస్టమర్ ఏమంటారంటే ఇక్కడ మా దగ్గర వచ్చినప్పుడు, మా తమ్మునికి అయితే మంచిగా తీసుకుందాము, మా పిన్ని కొడుకుకి వేరే తీసుకుందాం, ఆడ వేస్ట్ గాడు, ఆ ఉద్దేశంతో సెలబ్రేషన్ చేస్తారు. కానీ రాఖీ అనేది నా బ్రదర్ అన్న సొంత బ్లడ్ రిలేషన్ ఉన్నా లేకపోయినా మనం మానవతంగా కట్టాలి, మనకు ఒక అన్న తమ్ముడు బంధం ఉండాలి, ఒక సిస్టర్ బంధం ఎప్పుడు ఉండాలి అన్న రిలేషన్ లేదు. మానవ విలువలు అనేది తగ్గిపోతున్నాయి అనడానికి ఈ కరెక్ట్ సూచన అంటే ఈ రాఖీ పండుగనే తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఈ రాఖీ పండుగ అప్పుడు మనకు మన అక్క చెల్లెలు, అసలు ఒరిజినల్ అక్క చెల్లెలు అంటే మనతో పుట్టిన వాళ్ళే అని కాదు, ఎవరైనా రాఖీ కట్టొచ్చు, ఎవరైనా మనకు అక్క చెల్లెలుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటివి లేదన్న. ఇప్పుడు రిలేషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్నాయి అసలు ఈ రోజుల్లో ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. అప్పట్లో మీ వయసు చిన్న ఉన్నప్పుడు కానీ ఇంకా లేకుంటే మాకట పెద్దవాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా అంటే మన అమ్మ నాన్నలు కానీ ఎవరైనా అక్క చెల్లెలు ఎంత దూరం ఉన్నా అసలు మ్యారేజ్ వెళ్ళిపోయినా కూడా ఒక రోజు ముందుగానే ఊరికి వచ్చి కట్టించే వాళ్ళు, ఇక్కడ ఇంట్లో కూడా అన్నదమ్ములు అలా కట్టుకునేవాళ్ళు. ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు ఇప్పుడు ఈ కాలంలో కనిపిస్తున్నాయి. లేదన్న, ఇప్పుడు మోడర్న్ అయిపోయింది. ఇప్పుడు రాఖీ ఎట్లా అయిపోయింది అంటే రాఖీ ఒక ట్రెడిషనల్ గా ఒక మన హిందూ ధర్మానికి మన రాఖీ ఫెస్టివల్ అన్నది తక్కువ అయిపోయింది. ఓన్లీ వాట్సాప్ లో మనం ఎట్లయితే ఫ్రెండ్స్ కి హ్యాపీ బర్త్డే చెప్తామో అట్లా అయిపోయింది. బర్త్డే విషెస్ చెప్పినట్టే అయిపోయింది, రాఖీ డే లెక్క అయిపోయింది. అంతే, మదర్స్ డే ఫాదర్స్ డే అన్నట్టుగా రాఖీ డే లెక్క అయిపోయింది. దానికి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు కూడా మా అమ్మ రాఖీ కట్టాలి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా మామ వాళ్ళకి రాఖీ కట్టి ఎంతో ఇష్టంగా వచ్చి ఆమె ఎంతో ఆనందంతో వస్తుంది, వచ్చి రాఖీ కడుతుంది. ఇప్పుడు మా అక్క చెల్లెలు కూడా అట్లనే వస్తారు, ఇప్పుడు మా మిస్సెస్ కూడా అట్లనే వస్తారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో కొత్త జనరేషన్, ఆనకేం కట్టాలి, తొక్కలేదు, రాఖీ ఏం కట్టాలి, మా తమ్ముడు కాడే కదా ఆనకేం కడతాంలే, అట్లా అయిపోయింది. ఆ మాట లేకుండా మనం ప్రేమతోనే కట్టాలి రాఖీ. ఇవాళ రేపు పైసలకు విలువ పెరిగింది కానీ రాఖీకి విలువ లేదు, అక్క చెల్లెళ్ళకు విలువ లేదు. నాది ఒకటే సూచన అందరికి, అక్క చెల్లెళ్ళతో ఒకటే నేను అనుకుంటున్నా, మీరు రాఖీకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది ఉన్నా లేకపోయినా మీరు మీ తమ్మునికి రాఖీ కట్టండి. ప్రేమ అనేది ఎప్పటికీ శాశ్వతము, డబ్బులు శాశ్వతం కాదు. మీరు ఎప్పుడైనా మీ ప్రేమతోనే కట్టండి. ఎవ్రీ టైం మీ ఎంబడి ఉంటాడు మీ తమ్ముడు, మీ అన్న, ఎవరైనా కానివ్వండి. మీరు బయట వాళ్ళకి రాఖీ కట్టినా కూడా ఒకసారి లేకపోతే ఒకసారి హెల్ప్ చేస్తారు, ఉంటారు ప్రతి దానికి. సమాజంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా తీసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా, ఇప్పుడు ఈ రోజు నిరసన కూడా తెలియజేస్తుండ్రు డాక్టర్ పైన, ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేయడం. ఇలాంటి సంఘటనలు కూడా ఎన్నో ఎదురవుతున్నాయి కదా. అంటే ఎదుటి మహిళను, స్త్రీని ఎందుకు గౌరవించలేకపోతున్నాం, ఎందుకు అక్కా చెల్లెలుగా ఎందుకు మనం ఆ విధంగా చూడలేకపోతున్నాం, ఈ అత్యాచారాలు, ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? యాక్చువల్ గా ఏంటంటే ఇంట్లోనే ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఫ్యామిలీ రిలేషన్స్ అనేది పేరెంట్స్ నేర్పించడం తక్కువ అయిపోయింది పిల్లలకు. అంటే అక్క చెల్లెలు బాండింగ్ ఎట్లుంటది, తమ్మునికి అక్కతో ఎట్లుండాలి బాండింగ్ అనేది, ఆడపిల్లలకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, మనము మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఎట్లుండాలి, కలిసి ఉండాలి ఎట్లా అన్నది మన ఫ్యామిలీలోనే తగ్గిపోయింది. యాక్చువల్ గా ఇది మన ఫ్యామిలీలో నుంచే తగ్గడంతో. పాతకాలంలో ఎలా ఉంటుండే, ఆడపిల్లలు అంటే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి కాళ్ళు మొక్కి వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు రెస్పెక్ట్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది అంటే మదర్ డ్యూటీ వెళ్ళిపోతుంది, ఫాదర్ డ్యూటీ వెళ్ళిపోతుంది, పిల్లలకు పట్టించుకునేటోళ్ళు లేరు, ఎవరు లేరు. వాళ్ళకి అసలు ఆ విలువలే తెలియదు. అసలు అట్లా తెలియకపోవడంతో ఏమైంది అంటే ఉమ్మడి కుటుంబాలు తక్కువైపోయి సపరేట్ గా సింగిల్ గా ఉండడం అలవాటు అయిపోయి ఏమైంది, ఇప్పుడు మొబైల్లలో వచ్చి చెడుగా చూసుకొని అదే విధంగా మన పిల్లలు కూడా చెడు వైపే వెళ్తున్నారు. మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి మంచి బోధన చేయాలి. అది ఫస్ట్ కర్తవ్యం ఎవరిది, మదర్ ఫాదర్ది.
మదర్ ఫాదర్ ది ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో మంచిగా ఉండాలి. ముందు మదర్ ఫాదర్ మంచిగా ఉంటే పిల్లలు వాళ్ళని చూసి మనం కూడా మంచిగా ఉండాలి. మమ్మీతోని డాడీ ఇట్లుంటాడు అంటే మనం కూడా రేపు అట్లా ఉండాలి. మన సిస్టర్ తో మంచిగా ఉండాలి. సిస్టర్ అంటే ఏంది, ఫాదర్ అంటే ఏంది, మదర్ ఏంది వాళ్ళకి తెలియాలి. అట్లా తెలియకుండానే ఇప్పుడు ఎట్లా పెంచుతున్నారు అంటే మొత్తం మోడర్న్ గా పెంచుతున్నారు. అంటే మోడర్న్ ఒక ఎలక్ట్రానిక్ వస్తువుని ఎలా చూస్తున్నారో అట్లా చూస్తారు ఫ్యామిలీని కూడా. అలా కాకుండా మంచిగా చూడాలి. మంచిగా పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచిగా నేర్పియాలి. మన విలువలు నేర్పియాలి. ఫ్యామిలీ అంటే ఏంటి అని నేర్పిస్తే ఇట్లాంటివి జరగవు. ఆడపిల్లలకు మనము విలువలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి నేర్పియాలి. మనం చివరిగా మన ఈ పండుగల గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, పండుగల గురించి ఈ కాలం జనరేషన్ యువతి యువకులకు మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి బాధ్యత కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ కి ఎంత ప్రచారం చేసుకుంటుందో మన హిందూ ధర్మాల్లో, తర్వాత మన రిలేషన్ లో, మన ఫెస్టివల్స్ ని అంత ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు వేరే కులాల వాళ్ళు చేసుకున్నట్టు మనం కూడా చేయాలి. టెంపుల్ కి పోవాలి. మన పిల్లలు టెంపుల్ పోతలేరు. మనకు అసలు పూజ చేయడం రాదు, మనకి ఏం చదవడం రాదు. వాళ్ళైతే ఖురాన్ చదువుతారు, వాళ్ళు బైబిల్ చదువుతారు, కానీ మన దగ్గర భగవద్గీత ఎవరైనా చదువుతారు? ఎవరు చదవరు. ఎందుకంటే అది ఓన్లీ చనిపోయినప్పుడు వినడానికి పెట్టుకున్న ఒక రేడియో లాంటిదే అన్నట్టుగా ఆ భావనతోనే ఉన్నారు. ఆ భావన నుంచి బయటికి వచ్చి మనం భగవద్గీతని చదవాలి. కృష్ణుడు ఏం చెప్పిండు వినాలి. తర్వాత మన ఫ్యామిలీ ఏంది, మన రిలేషన్ ఏంది, మనం ఎట్లా పుడుతున్నాం పిల్లలకు స్కూల్లోనే నేర్పియాలి. అది ఇప్పుడు స్కూల్లో నేర్పించకుండా ఇప్పుడు ఖాళీ ఇంట్లో ఏం నేర్పిస్తారు? ఇంగ్లీష్ మాట్లాడము. నా పిల్లగానికి ఇంగ్లీష్ వస్తుందా లేదా? అసలు మన మాతృభాష తెలుగు అది మాట్లాడుతున్నామా? మాట్లాడతలేము. మనం అసలు ఇంగ్లీష్ మాట్లాడడమే గొప్ప అనుకుంటున్నాం. మన ఇంగ్లీష్ కాదు, మనకు తెలుగు రావాలి, మన సాంప్రదాయం రావాలి, మన ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ రావాలి. పిల్లకు ఆడపిల్లలకు కానివ్వండి మగపిల్లలకు కట్టు బొట్టు నేర్పియాలి. ఆ నేర్పిస్తేనే కరెక్ట్ ఉంటది. ఇప్పుడు మోడర్న్ గా మనం డ్రెస్సెస్ వేసుకొని మోడర్న్ గా ఉండడం కాదమ్మా. మనం మన హిందూ కల్చర్ ని నేర్పియాలి. పండుగలని ఏందో చెప్పాలి. ప్రతి పండుగ విశేష ఏందో తెలియచేయాలి. మన పిల్లలకు మనం దగ్గరుండి నేర్పియాలి. ఫస్ట్ మదర్ ఫాదర్ కి తెలియాలి, దాని తర్వాత పిల్లలకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎవరు చేస్తుండే ముందు కాలంలో? అమ్మమ్మలు నాయనమ్మలు అయితే కథలు చెప్పి నేర్పిస్తుండే. ఇప్పుడు ఆ జనరేషన్ లేదు. అమ్మమ్మని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడుతురు, నాయనమ్మని తీసుకుపోయి ఎక్కడో పడేస్తురు. వాళ్ళు లేకపోవడంతోనే మనకి కరువు కాటకాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఉండాలి, మనకు పెద్దల ఆశీర్వాదం ఉంటేనే అన్ని వస్తాయి. ఆ ఆశీర్వాదం లేకపోతే ఏం రాదు. ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే మనము సంవత్సరానికి ఒకరోజు చేస్తాం. మనకు కూడా పెడతారు అంతే. ఇంకా మనము ఒక చేతితోని వాళ్ళకి చూపిస్తున్నాం ఇట్లా చేయాలని, వాళ్ళు నెక్స్ట్ డే మనకు చూపిస్తారు. మనం ఏదైతే మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు మన ఎంబడినే వస్తుంది. ఈ జనరేషన్ పిల్లలకు అసలు మనకు చూస్తా అన్న నమ్మకం ఇంకా అయిపోయింది. ఇంకా ఈ జనరేషన్, ఈ కలికాలంలో జనరేషన్ ఇంకా ఎలా జనరేషన్ మారుతుందో పేరెంట్స్ ని చూడడం అనేది కూడా అయిపోయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ నే ఇరిటేట్ అయిపోయినట్టు చూస్తారు. అట్లా అయిపోతుంది. అట్లా కాదు, మనం మంచిగా వాళ్ళతో మింగిలై ఉండాలి, పిల్లలతో మంచిగా మాట్లాడాలి, ఉండాలి, తిట్టొద్దు. కొంచెం ఎక్కడ తప్పు చేస్తే తిట్టాలి, అక్కడే తిట్టాలి, కానీ అన్నిటికీ ఓపికతోనే ఉండి మనం వాళ్ళని మంచిగా దారిలో తెచ్చుకోవాలి, మంచిగా చూసుకోవాలి. ఈ రాఖీ పండుగ కూడా ఏంటంటే మన పిల్లలకు దగ్గర ఉండి నేర్పియాలి. మనం ఆడ తీయడము, బొట్టు పెట్టడము, తర్వాత మనం ఎట్లా రాఖీ కట్టాలి, ఏ టైంలో కట్టాలి రాఖీ, మన అక్క చెల్లెలతోనే కాళ్ళు మొక్కాలా లేదా ఎట్లా ఏంది, మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం మన అత్తలకు ఇవ్వకపోతే రెస్పెక్ట్, మన పిల్లలు మన చెల్లెళ్ళకి ఇయ్యరు రెస్పెక్ట్. మనం ఇవ్వాలి, ఫాదర్స్ ఇవ్వాలి ఫస్ట్, దాని తర్వాత పిల్లలు ఇస్తారు అదే రెస్పెక్ట్. నేను కోరుకునేది ఏంటంటే అందరు హ్యాపీగా మంచిగా రక్షాబంధన్ చేసుకోవాలి, అక్క చెల్లెళ్ళకు రెస్పెక్ట్ చేయాలి. మన బయట సమాజంలో ఉన్న అక్క చెల్లెళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి. ఎవరి మీద ఏదైనా అత్యాచారం జరుగుతుంటే మనకు చూసి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవద్దు. మన సిస్టర్ అనుకొని పోయి కొట్లాడాలి. ఏం కాదు, కొట్లాడితే ఏమవుతుంది మా అంటే పోలీస్ స్టేషన్ పోతాము, వచ్చేస్తాం అంతే. ఏమైంది, మనం తప్పు చేసినామా? తప్పు చేయనప్పుడు మనం భయపడవద్దు, ఎవరితోనైనా నిలబడాలి. మనం వెళ్తామండి. ఉన్నారు అంటే నాకు సొంతం లేరు, కజిన్స్ ఉన్నారు. పండగకి ఎంత దూరం నుంచి ఇక్కడ రావాల్సి వస్తుంది, అయినా వస్తాం. అన్న చెల్లెలు అన్నదమ్ములేదు అంత బంధం ఉంటది కదా. అప్పుడు అంటే సంతోషం. చిన్నప్పుడు ఉన్న పండగకి ఇప్పుడున్న పండుగలకి అది కామన్ గా రాఖీ అయినా ఏదైనా ఎట్లున్నాయి అప్పటికిప్పటికి చాలా మారినాయి లేండి. అప్పుడున్నంత బంధాలు ఇప్పుడు లేవు, సంతోషం అది అంత లేదు. ఇప్పుడు కట్టాలంటే అలే మామూలుగా కట్టుకుంటున్నారు అంతే గాని అప్పట్లాగైతే ప్రేమ లేదు, ఏం లేదు. నాకైతే ఉంది, నాకు సొంత అన్నదమ్ములు లేరు కానీ నాకైతే చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. అంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ ఆప్యాయత ఈ కాలం యువకుల్లో ఆడపిల్లల్లో ఉందనుకోవచ్చా? ఈ మధ్య కాలంలో రాఖీ పండుగ కానీ వేరే పండుగ మొత్తం మోడర్న్ గా అయిపోయింది. ఇప్పుడు లేదండి, అంతగా ఏ పండుగలైనా సంతోషంగా ఎవరు చేయట్లేదు. అసలు పండుగలు అంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టు అయిపోయింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు చేయట్లేదు అట్లాంటి.
అంటే ఇప్పుడు మీ చిన్నప్పటి కాలం చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఆ ప్రేమ ఆప్యాయతలు గానీ ఒకరికి ఒకరు ఇచ్చుకునే ఆ మర్యాదలు గానీ ఆ విలువలు ఇప్పుడు ఉన్నాయనుకోవచ్చా సమాజంలో? ఇప్పుడైతే లేవు, నాకైతే అట్లా అనిపించట్లేదు. లేనే లేవు, అసలు ఏ బంధాలు లేవు, ఎవరిది వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పండగలు అసలు చేయడమే లేదు, అలా ఉంది. ఈ మధ్యలో ఉమ్మడి కుటుంబాలు కూడా తక్కువైపోయినాయి. ఎవరికి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోవడం, ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు అవి పంచడం లేదు. ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఏం అనిపించట్లేదు. మాతోనే అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇవాళ పిల్లలకి ఏం లేవు అసలు. చదువు జాబు అదే దాంట్లోనే బిజీ అయిపోయారు వాళ్ళు. ఇప్పటి వాళ్ళకైతే తెలియదు. మేమైతే చెప్తున్నాం అందరం బాగుండాలి, కలిసి ఉండాలి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని, కానీ వాళ్ళకి తెలియదు ఇంకా వాళ్ళది ముందు ముందు ఎలా ఉంటది. మాకుంది, ప్రేమ ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అంత లేదు. ఉన్నారంటే ఉన్నారు, దూరం దూరం ఉన్న వాళ్ళు అసలు కట్టించుకుంటారో లేదు కూడా తెలియదు. చిన్న అన్న కొడుకు, సొంతం లేదు. అందుకే ప్రేమ ఎక్కువ ఉంది. సొంతం ఉండంటే అంత ఉండకపోవచ్చు, కానీ ఈ కజిన్స్ కాబట్టి ఎక్కువ ఉంది మాకు ప్రేమ. బాగా చూసుకుంటారు చాలా. రాఖీ పండుగ ఇంకా ఈసారి ఇంకేడా ఇంకా ముందు అప్పుడంటే వారం రోజుల నుంచి ముందు చేసి అమ్ముతావాళ్ళము. ఇప్పుడు పైసా ఎక్కడ ఎద్దుకున్నారు కూడా ఎక్కువ అమ్మటాలు ఎక్కువ అయిపోయారు. కొంటోళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు, అమ్మటోళ్ళు ఎక్కువ అయిపోయారు. పైసా ఉన్న వాళ్ళు పోతురు, ఇంకా చిరుకు వచ్చిన వాళ్ళు బిజినెస్ అయిపోతుంది. అప్పుడున్న ప్రేమ లేవు ఇప్పుడు. అప్పుడు అంటే 2 రోజులు రాఖీ పండుగ అంటే 2 రోజుల ముందు పోయి ప్రేమ అభిమానంతో కట్టి 2 రోజులు ఉండి వద్దురు. ఇప్పుడు ఏంది పైసాతో పని, ఆ పైసా వాడేసినామా, పోయినామా, రాఖీ కట్టినామా, వచ్చినామా, అంతే. ఇప్పుడు అప్పుడున్న ప్రేమలో అభిమానం విలువ లేదు. ఇప్పుడు అంత పైస ఉంటేనే మంచి, లేకుంటే లేదు. పండుగ వచ్చిందా, పండుగ చేసినామా, వచ్చినామా, పోయినామా, ఇదే రాఖీ పండుగ. ప్రేమ అభిమానాలంటే పైస ఉంటేనే మనిషి, పైస లేకుంటే లేదు విలువ. పైసతోనే మనిషికి విలువ, కానీ పైస లేకుండా మాత్రం మనిషిని దూరం కొట్టిస్తారు. పైస ఉంటే గుంజుకుంటారు ప్రేమతో, పైసలు లేవంటే నువ్వెంత నేనంత. పైసలు లేవు, అట్లా ప్రేమ అభిమానం లేవు. పైసలు ఉంటేనే మంచి విలువ ఉంది, కానీ పైసతోనే విలువ. పైసలు లేకుండా మాత్రం మంచికి విలువ లేదు. మర్యాద అప్పుడు ఏమున్నాయి సార్, పైస చెప్తున్నా కదా, పైస ఉంటేనే మర్యాద, లేకుంటే లేదు. పైస వాళ్ళని పిలుస్తారు, గరిపోలు ఉంటే నాలెడ్జ్ పూజిస్తారు, అంతే. ఇప్పుడు లేదు అన్నారు కాబట్టి రోడ్డు మీద ఏదో మాకు బతుకు తెరువు ఇది. లేవు ఈ కాలము పిల్లలకి నేర్స్తట్టురా ఉంటా, నేర్స్తట్టు. మీ కాలము నడిస్తే మేమేమి నడవాలంటారు. ఇప్పుడు పెళ్లి ఎప్పుడైతే ఇప్పుడు వేరే పడదామా ఇవే చూస్తారు. ఇప్పుడు ఆ ప్రేమ అభిమానాలు, ఉమ్మడి కుటుంబం ఉందాము, కలిసి ఉందామని, కానీ పరిస్థితే లేదు.